హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో మనకు ఆర్ఆర్బి నుంచి వెరీ రీసెంట్గా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అయినటువంటి ఫస్ట్ టైం ఎన్టీపీసీ సార్ ఈ సంవత్సరం ప్రకటించిన క్యాలెండర్లో నాన్ టెక్నికల్, సో ఇప్పటి వరకు వచ్చిన జాబ్లన్నీ మ్యాక్సిమం టెక్నికల్ జాబ్లే వచ్చాయి. జేఈ కానీ టెక్నీషియన్స్ కానీ ఏఎల్పి కానీ అన్నీ టెక్నికల్ జాబ్. సో మనకు యాజ్ పర్ క్యాలెండర్, సో మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ థర్డ్ క్వార్టర్లో ఇస్తాడు. సో యాజ్ పర్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో మనకు రెండు టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి సార్. ఒకటి గ్రాడ్యుయేట్ పోస్టులు, ఇంకొకటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే ఏంటి సార్? ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏంటి సార్? 10+2 చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 10+2 చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో చాలామంది అభ్యర్థులకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10+2 అంటే మీనింగ్ ఏంటి సార్? ఇక్కడ వాట్ యూ మీన్ బై 10+2? మరి 10th క్లాస్ అందరూ చేస్తారు సార్. 10th క్లాస్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ చేసినా మీరు ఎలిజిబులే. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్స్లో మీరు ఏ గ్రూప్ చేసినా ఎలిజిబులే. ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ కానీ ఏదైనా చేయండి, ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటున్నాడు సార్. చాలా మంది ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో వెయిట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ సార్ ఏంటిదంటే సార్ మరి డిప్లొమా వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబులా? ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు గ్రాడ్యుయేట్ అంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి సార్, మనకు తెలుసు. బట్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబులా కాదు అడుగుతున్నాడు. సో వాడు ఏం చెప్పాడు సార్? 10th తర్వాత నువ్వు 2 years ఖచ్చితంగా చదవాలి అంటున్నాడు. 10th తర్వాత మనకు ఉండేటువంటి రెగ్యులర్ కోర్స్ ఏంటి సార్? ఒకటి 2 years చదివేది మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియటే. సో నెక్స్ట్ ఏముంటుంది సార్? 10th తర్వాత 10th చేసి ఐటీఐ చేసిన వాళ్ళు కూడా, 10th చేసి ఐటీఐ చేసిన వాళ్ళంటే మీనింగ్ ఏంటిది? ఐటీఐ పాస్ అయిన వాళ్ళు. సో అప్రెంటిషిప్ అవసరం లేదు సార్, అప్రెంటిషిప్ అవసరం లేదు. మీరు ఐటీఐ చేసి ఉంటే, 10th చదివి ఐటీఐ చేసి ఉంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మీరు 100% ఎలిజిబుల్. వాడు ఈక్వలెంట్ ఇవ్వకపోతే ఓన్లీ ఇదే ఎలిజిబుల్. ఈక్వలెంట్ ఖచ్చితంగా ఇస్తాడు. ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఈక్వలెంట్ ఇస్తాడు. అంటే మీరు 10th క్లాస్ చదివి ఐటీఐ చేసినా కూడా మీరు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకొకటి ఉంటుంది సార్, 10th క్లాస్ చదివి పాలసీ రాసి డిప్లొమా చేశాను సార్ 3 years, నేను ఎలిజిబులా కాదా? యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్. 10th క్లాస్ తర్వాత ఎవరైతే డిప్లొమా చేస్తారో, ఏ స్ట్రీమ్ అయినా కానీ సార్, స్ట్రీమ్ తోటి మనకు సంబంధం లేదు, బికాజ్ ఇట్ ఈస్ నాన్ టెక్నికల్. సో మీరు బీటెక్ డిప్లొమాలో ఏ బ్రాంచ్ చేసినా, బీటెక్లో ఏ బ్రాంచ్ చేసినా మనకు సంబంధం లేదు. బ్రాంచ్ అనేది మనకు సంబంధం లేదు. మీకు ఈ సర్టిఫికేట్ ఉందా లేదా? డిప్లొమా కంప్లీట్ అయినట్టు మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదా? సో ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు క్వాలిఫికేషన్ సంబంధించి ఈ 3 పాయింట్లు చాలా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ మనకు తెలిసిపోతుంది 10+2 అంటే. కానీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్. అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు 100% మీరు ఎలిజిబుల్. ఏ పోస్టులకు సార్? మరి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మీరు ఎలిజిబుల్. సో ఈ ఆర్ఆర్బి ప్రకటించినప్పుడు ఎన్టీపీసీలో అసలు ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో మన అప్రోచ్ ఏ విధంగా, అంటే ఏ విధంగా మనం సెలెక్ట్ చేస్తారు అంటే ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది? సో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందా లేదా? స్కిల్ టెస్ట్ ఉంటుందా? డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, సో ఇవన్నీ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో సార్, గ్రాడ్యుయేట్ పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మీరు సపరేట్ నోటిఫికేషన్ ఇస్తాడు. అంటే సపోజ్ నేను బీటెక్ చేశాను సార్, ఆ డిగ్రీ చేశాను, నేను ఏ పోస్టులకు ఎలిజిబుల్? సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యాలు, బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ ఏదైనా కంప్లీట్ అయిన వాళ్ళు మీరు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం గ్రాడ్యుయేట్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ సంవత్సరం ప్రకటించినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఉంది కదా సార్. సో కొంతమంది గ్రేడ్ 1కి ఎలిజిబుల్ అవుతారు, గ్రేడ్ 3 కూడా ఎలిజిబుల్ అవుతారు. 2 ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీరు ఈ నోటిఫికేషన్కి సపరేట్ అప్లికేషన్ ఇవ్వాలి, ఈ నోటిఫికేషన్కి మీరు సపరేట్ అప్లికేషన్ ఇవ్వాలి. దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకు సార్? ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ జాబ్. సో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అన్నీ కలిపి ఇస్తే ఒకటే ఎగ్జామ్లో ఒకవేళ మిస్ అయినా కూడా మనకు జాబ్ రాకపోవడం ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ విధంగా డిఫరెంట్గా ఇవ్వడం వల్ల లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కానీ, సో ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది సార్, డిగ్రీకి డిగ్రీ లెవెల్ ఉంటుంది పేపర్, అంతే కదా. సో ఏ లెవెల్కి దానికి సపరేట్ నోటిఫికేషన్, సపరేట్ ఎగ్జామ్ పెడతా అంటున్నారు. సో చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత, అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా సార్, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు CBT1 సార్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 ఉంటుంది. సో CBT1 ఎవరైతే అప్లై చేసి ప్రతి ఒక్క అప్లికెంట్కి మీరు CBT1కు మీరు ఎలిజిబుల్. సో మీరు CBT1 రాయాలి. సో CBT1 అనేది ఖచ్చితంగా ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులో కావచ్చు, గ్రాడ్యుయేట్ పోస్టులో కావచ్చు,
సిబిటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనే సిబిటీ2కి వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్కి వాళ్ళు తీసుకుంటారు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు. సిబిటీ1 అనేది కామన్ ఫర్ ఆల్. బట్ సిబిటీ1 నుంచి సిబిటీ2కి 1:15 రేషియోలో, అంటే మనకు ఉన్నటువంటి వేకెన్సీస్, సో మీరు అప్లై చేసిన జోన్కి ఉన్న వేకెన్సీస్లో 1:15 వేకెన్సీస్లో మీరు సిబిటీ2కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ సికింద్రాబాద్లో అప్రాక్సిమేట్ చూడండి సార్, 2000 వేకెన్సీ ఉన్నాయనుకోండి. సపోజ్ 1000 వేకెన్సీ ఉన్నాయనుకోండి. 1000 వేకెన్సీ 1:15 అంటే సార్ 15,000 మందిని, అంటే అప్రాక్సిమేట్లీ 15,000 మందిని సో ఈ సిబిటీ2కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే సిబిటీ1 నుంచి సిబిటీ2కి రావాలంటే చాలా టఫెస్ట్ కాంపిటీషన్ సార్. ఎందుకంటే సార్ కొంచెం వేకెన్సీస్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రకారం 11,000 మాత్రమే ఉన్నాయి. సో 11,000 × 50 అంటే సార్ అప్రాక్సిమేట్లీ 1,00,000, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 1,60,000 మంది, 1,70,000 మంది మాత్రమే సిబిటీ1 నుంచి సిబిటీ2కి వస్తారు. బట్ ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి సార్ అంటే లాస్ట్ 2018లో 1 crore అప్లికేషన్స్ వస్తాయి. 2015 నోటిఫికేషన్లో 1 crore అప్లికేషన్స్ వచ్చాయి. 2019 నోటిఫికేషన్లో అప్రాక్సిమేట్లీ 2 crores అప్లికేషన్స్ వచ్చాయి. సో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వస్తాయి సార్. ఆల్ ఓవర్ ఇండియాలో ఇన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే సార్ చాలా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. సో రైల్వేలో టీసీ కావాలి, రైల్వేలో స్టేషన్ మాస్టర్ కావాలి, సో రైల్వేలో కమర్షియల్ క్లర్క్ కావాలి, ఎవరైతే కళ ఉంటుందో వాళ్ళందరి నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అప్లై చేసుకుంటారు. కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో సిబిటీ1 రాయాలి సార్. సిబిటీ1 నుంచి సిబిటీ2కి సో గ్రాడ్యుయేట్ పోస్టులకు కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కావచ్చు. సో 1:15 రేషియోలో మీకు సిబిటీ1 నుంచి సిబిటీ2కి తీసుకుంటారు. దాని తర్వాత ఈ సిబిటీ2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు సో ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల్లో స్టేషన్ మాస్టర్ అనే పోస్ట్ ఉంటుంది సార్. స్టేషన్ మాస్టర్ పోస్ట్కి సిబిఏటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సార్. సో ఈ స్కోర్ అనేది ఇందులో వచ్చినటువంటి 70% స్కోర్ను, ఇందులో వచ్చినటువంటి 30% స్కోర్కు, ఈ రెండింటిని కలిసి 100% స్కోర్ తీసుకుంటారు. ఓన్లీ ఫర్ స్టేషన్ మాస్టర్ కేటగిరీ మాత్రమే ఈ సిబిటీలో 70% స్కోర్ను, సిబిఐటిలో 30% స్కోర్ తీసుకొని, అంటే దీని మొత్తానికి 70% తీసుకుంటారు, దీని మొత్తానికి 30% తీసుకొని టోటల్ 100% స్కోర్ ఇస్తారు. సో స్టేషన్ మాస్టర్ కేటగిరీకి ఎలిజిబుల్ కాస్తారంటే సార్ రిమైనింగ్ అయినటువంటి సో సీనియర్ క్లర్క్ టైపిస్ట్. సో టైపిస్ట్ ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు టైపింగ్ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. మీరు రిటర్న్ ఎగ్జామ్స్లో ఎంత స్కోర్ వచ్చినా కూడా టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీరు ఆ పోస్ట్కి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్లో మీరు ఉంటారు. సో మీరు సిబిటీ1లో ఎంత స్కోర్ ఇచ్చినా, సిబిటీ2లో ఎంత స్కోర్ ఇచ్చినా, టైపింగ్ టెస్ట్లో మీకు వాడు ఇచ్చినటువంటి 35 words per minute సార్, 35 words per minute. సో ఈ స్పీడ్ అనేది ఎవరైతే క్యాచ్ చేస్తారో, ఈ టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సిబిటీ1, సిబిటీ2 హెల్ప్ అవుతుంది. మీరు సిబిటీ1, సిబిటీ2లో ఎంత స్కోర్ కొట్టినా కూడా ఇక్కడ పేరంటే మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టు. అంటే ఆ టైపింగ్ టెస్ట్లు పోస్టులు మీరు ఎలిజిబుల్ కాదు. ఆ టైపింగ్ టెస్ట్లు ఏమేమి పోస్టులు ఉంటాయో ఆ పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాదన్నారు. సో రిమైనింగ్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది కదా సార్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది కదా, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంది కదా. సో ఆ పోస్టులకు కూడా మీరు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి సార్? మరి ఇక్కడ ఆ టైపింగ్ పోస్టులకు కూడా మీరు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. టైపింగ్ టెస్ట్ క్వాలిఫై కాలేదనుకోండి, ఆ టైపింగ్ లేని పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఆ వేకెన్సీస్ మీరు లాస్ అవుతారు. సో మీకు సిబిటీ1, సిబిటీ2తో పాటు టైపింగ్ టెస్ట్ అనేది కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇందులో సెలక్షన్లో. సో టైపింగ్ టెస్ట్ కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ మెడికల్. సో ఆ పోస్ట్ ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్ ప్రకారం మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రాసెస్ సార్. సో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకైనా గ్రాడ్యుయేట్ పోస్టులకైనా సేమ్ సెలక్షన్ ప్రాసెస్. కానీ సిబిటీ1, సిబిటీ2, సిబిఏటి ఆర్ టైపింగ్ టెస్ట్, డివి మెడికల్ సో కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది సార్. ప్రతి స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టేజ్లో మనం మ్యాక్సిమం స్కోర్ కొడితేనే, మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇస్తేనే మన ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్లో ఉంటాం సార్. సో కాబట్టి మీరు దిస్ ఈజ్ ద సెలక్షన్ ప్రాసెస్ సార్. సో ఇదంతా సిబిటీ1, సిబిటీ2 ఉంటున్నాయి సార్. అసలు సిబిటీ1 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సిబిటీ2 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సిబిటీ1, సిబిటీ2 అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మ్యాథమెటిక్స్. సో సిబిటీ1 చూడండి సార్, ఇక్కడ సిబిటీ1 90 minutes ఉంటుంది, సిబిటీ2 90 minutes ఉంటుంది. సో రెండింటికి సేమ్ టైం అంటే 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. కానీ సిబిటీ1లో 100 marks ఎగ్జామ్ ఉంటే సిబిటీ2లో 120 marksకి ఎగ్జామ్ ఉంటుంది. టైం సేమ్ సార్, బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సిబిటీ1 కంటే సిబిటీ2కి ఎక్కువ ఉంటాయి, 20 questions ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ చూడండి సార్, సిబిటీ1కి సిబిటీ2కి సేమ్ సిలబస్ సార్. సిబిటీ1కి సిబిటీ2కి ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే
క్వశ్చన్స్ అడిగే విధానం అంటే డెప్త్ అంటే CBT2కి కొంచెం క్వశ్చన్ పేపర్ టఫ్ రావచ్చు తప్ప సిలబస్ అనేది సేమ్. సో మ్యాథమెటిక్స్ అనేది CBT1లో 30 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే చాలా మంది అభ్యర్థులకు డౌట్ ఏంటి సార్, అర్థమెటిక్గా ప్యూర్ మ్యాథ్సా? అర్థమెటిక్లో ఉన్నటువంటి టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, పర్సంటేజ్, కాంపోనెంట్ టెస్ట్, సింపుల్ టెస్ట్, సో టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, రేషియో, ఇవేనా సార్? ఇంకా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్? సో మనకు మ్యాథమెటిక్స్ అంటే సార్ కంప్లీట్ మ్యాథమెటిక్స్ సార్. అంటే మనకు చిన్నప్పటి 6th నుంచి 10th వరకు మనం ఏదైతే చదువుకుంటామో కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అంటే కావచ్చు ట్రిగ్నామెట్రీ కావచ్చు, ఆల్జీబ్రా కావచ్చు, జామెట్రీ కావచ్చు, మెన్జురేషన్ కావచ్చు, ప్రాబబిలిటీ కావచ్చు, పర్ముటేషన్ కాంబినేషన్ కావచ్చు, లాగర్థం కావచ్చు. సో ఇలా మ్యాథమెటిక్స్ టాపిక్స్ చాలా ఉంటాయి సార్. వీటితో పాటు సేమ్ మళ్ళీ అర్థమెటిక్ ఉంటుంది, మళ్ళీ సేమ్ అర్థమెటిక్ ఉంటుంది. అంటే అర్థమెటిక్ అంటే ఏంటి సార్ ఇక్కడ చెప్పండి? మళ్ళీ అర్థమెటిక్ అంటే ఏంటిది? మళ్ళీ యావరేజ్ నుంచి మొదలు పెడితే యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, LCM, SCF, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సెంట్, ఆల్ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి సార్. వాటితో పాటు ఈ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ అనేవి ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్జురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఉంటుంది సార్. సో ప్రతి టాపిక్ మనకు చాలా. సో ఇవన్నీ టాపిక్స్ కలుపుకొని మనకు ఎగ్జామ్ 30 మార్కులకు ఉంటుంది సార్. మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులు వస్తాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ RRB NTPCలో కానీ, RRB ఎగ్జామ్స్లో కానీ రీజనింగ్ అనేది క్రూషియల్ రోల్ సార్. ఎందుకంటే చాలామంది అనుకుంటే ఇలా 2 రీజనింగ్ ఉంటాయి. ఒకటి SSC రీజనింగ్ ఉంటుంది, ఒకటి బ్యాంకింగ్ రీజనింగ్ ఉంటుంది సార్. మనకు రెగ్యులర్గా బయట ఎగ్జామ్స్ జరిగేది SSC రీజనింగ్ ఉంటుంది, బ్యాంకింగ్ రీజనింగ్ ఉంటుంది. కానీ ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతారో ఈ 2 ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా. SSCలో ఉన్నటువంటి నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది, బ్యాంకింగ్లో ఉన్నటువంటి లాజికల్ రీజనింగ్, అదేవిధంగా అనలిటికల్ రీజనింగ్, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఆ టాపిక్స్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి సార్. అన్ని టాపిక్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తేనే మీరు 30 మార్క్స్కి 30 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో ఇది 30 మార్క్స్ కాదు. జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే జీకేతో పాటు, అంటే స్టాటిక్ జీకే అంటారు కదా, స్టాటిక్ జీకేతో పాటు జనరల్ స్టడీస్ కూడా ఖచ్చితంగా చదవాలి సార్. NTPCకి జనరల్ స్టడీస్ కూడా కంప్లీట్ సిలబస్ చదవాలి. సో పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, జనరల్ సైన్స్ కానీ కంప్లీట్ ఆల్ టాపిక్స్ మీరు డీటెయిల్గా చదవాల్సి. ఎందుకంటే సార్ ఎగ్జామ్ ఇది 40 మార్క్స్కి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అనేది 40 మార్క్స్. సో టోటల్ 30 + 30 + 40 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. సరే ఈ 100 మార్క్స్లో ఎంత స్కోర్ వస్తే మనం CBT2 క్వాలిఫై అయితే చాలా మంది డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా సార్ ఒక సంవత్సరం కట్ ఆఫ్ను చూసి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఆ కట్ ఆఫ్ వరకే ప్రిపేర్ అవుతారు. నేనేమంటున్నా, ఈ 100 మార్క్స్కి మనం ప్రిపేర్ అవుదాం. కట్ ఆఫ్ ఎవరికి కావాలి సార్? మనం టాప్ స్కోర్లో ఉండాలి. టాప్ స్కోర్లో ఉంటేనే. సో చూడండి సార్, నా ర్యాంక్ అప్రాక్సిమేట్లీ 632 ర్యాంక్ ఉంది సార్ 2018 నోటిఫికేషన్లో. నా పోస్టులు 1400, 632 ర్యాంక్ ఉంటే నేను రిలాక్స్గా ఉన్నాను. 8 months వరకు రిలాక్స్గా ఉన్నాను. అదే మీకు 1400 ర్యాంక్ ఉంటే ఎంత టెన్షన్లో ఉంటారు? సో స్కోర్ మ్యాక్సిమం సార్. కట్ ఆఫ్ గురించి ఎవరు ఆలోచిస్తారు సార్? ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళు కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తారు. ఎవరైతే టాప్లో ఉంటారో టాప్ స్కోర్ గురించి ఆలోచిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం టాప్లో ఉండాలి ఖచ్చితంగా. మనం రాసినామంటే ఈ సంవత్సరంలో NTPCలో మ్యాక్సిమం స్కోర్, ఈ సిలబస్ను మనం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే సార్ మ్యాక్సిమం స్కోర్ వచ్చేస్తుంది. సో ఈ 40 మార్క్స్కి రావాలంటే మీకు ఖచ్చితంగా మీరు జీకేతో పాటు ఆల్ టాపిక్స్, పాలిటీ కానీ, హిస్టరీ కానీ అన్నీ చదవాల్సిందే సార్. అలా చదివితేనే, కరెంట్ అఫైర్తో సహా అలా చదివితేనే మీరు 40లో మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. సో ఇది మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ ఇవన్నీ కలిపి మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సార్, రైల్వే ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్లో ఎనీ రైల్వే ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? 1/3 నెగిటివ్. అంటే మీకు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.33 మైనస్ అవుతుంది. అంటే 3 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది సార్. సపోజ్ నేను 60 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను సార్, 100కి 60 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను. ఇందులో 51 మాత్రమే కరెక్ట్ అయ్యాయి సార్. 60లో 51 కరెక్ట్ అయ్యి. అండ్ మీ స్కోర్ ఎంత రావాలి? యాక్చువల్గా 51 రావాలి. కానీ ఎన్ని రాంగ్ అయ్యాయి? 9 రాంగ్ అయ్యాయి. సో 9/3 అంటే ఇంకో 3 మార్క్స్ కూడా పోతాయి. సో 51లో 3 ఇస్తే మీకు స్కోర్ ఏమవుతుంది? మరి ఆటోమేటిక్గా 48 మాత్రమే ఉంటుంది. అంటే మీ క్వశ్చన్ని మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా చూసి జాగ్రత్తగా పెడితేనే మీకు ఈ స్కోర్, ఈ 3 మార్క్స్ మీకు యాడ్ కావాలి. అంటే ఆ రిమైనింగ్ 9 క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి. అలా చేయాలంటే మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి సార్. అర్థమెటిక్ రీజనింగ్లో మ్యాక్సిమం 60/60 స్కోర్ చేయాలి ఖచ్చితంగా, 100% సార్. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు అనుకుంటారు 60/60 వస్తాయండి సార్. సో నేను 70/70 చేశాను కాబట్టి నేను సెలక్షన్లో ఉన్నాను. సో CBT2లో నాకు 70/70 అంటే ఒక క్వశ్చన్ ఏదో రాంగ్ అయింది, మళ్ళీ కరెక్షన్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చేసింది. సో 70/70. ఈ జీకేలోనే చాలా మ్యాజిక్ ఉంటుంది సార్. జీకేలోనే చాలా మ్యాజిక్ ఉంటుంది. ఎందుకంటే సార్ జీకేలో మనం ఏ క్వశ్చన్ వస్తుందో మనం కరెక్ట్గా గెస్ చేయలేం. కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నటువంటి అన్ని మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం మ్యాక్సిమం స్కోర్ అంటే 100% స్కోర్ మనకు చేయడానికి
ఛాన్స్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్. సో ఇది CBT 1 సార్. ఈ CBT 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ CBT 2 ఉంటుంది. సార్ CBT 1కి CBT 2కి ఏమైనా సిలబస్ చేంజ్ ఉందంటే సిలబస్లో ఇలాంటి చేంజ్ ఉంటుంది. అడిగే విధానం, డెప్త్ కానీ, మోడల్స్ కానీ, అడిగే విధానం కానీ. సో CBT 1లో మిమ్మల్ని టెస్ట్ చేశారు కాబట్టి CBT 2లో ఇంకా కొంచెం డెప్త్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. టఫెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాటగిరీ క్వశ్చన్స్ కానీ ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ మ్యాథమెటిక్స్ 35 మార్క్స్ సార్, ఇక్కడ రీజనింగ్ 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్. సో ఓవరాల్గా ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ 100 మార్క్స్ ఉంటుంది, ఇక్కడ 120 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో ఎవరైతే CBT 2 మళ్ళీ చూడండి సార్, CBT 1లో మీకు 90% మార్క్స్ వచ్చినా, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా రెండు సేమే. ఎందుకు? CBT 1 అనేది కంప్లీట్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. CBT 1లో వచ్చినటువంటి స్కోర్ ఫైనల్ మెరిట్లో మీకు తీసుకోరు. ఆ పాయింట్ గుర్తుపెట్టు. ఎవరైతే CBT 2లో మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళే సెలక్షన్లో ఉంటారు. కానీ CBT 1 నుంచి CBT 2కి వచ్చేటప్పుడు చాలా డెప్త్ ఉంటుంది పేపర్. ఇక్కడ నుంచి చాలా మందిని మనకు ఫిల్టర్ చేసి ఇక్కడ ఇస్తారు కాబట్టి చాలా డెప్త్ ఉంటుంది పేపర్, చాలా టఫెస్ట్ ఉంటుంది పేపర్. లాస్ట్ ఇయర్ పేపర్ చాలా టఫ్ వచ్చింది సార్. సో అంటే మీకు టఫ్ అంటే మీనింగ్ ఏంటి సార్? నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ, నెంబర్ ఆఫ్ మోడల్స్ కానీ, కొంచెం మిక్స్డ్ మోడల్స్ కానీ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో CBT 2లో మ్యాథమెటిక్స్ 35, ఇది రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50. సో 120 మార్క్స్కి మళ్ళీ కట్ ఆఫ్ గురించి ఎప్పుడు ఆలోచించి సార్? మనం కట్ ఆఫ్ గురించి ఏ రోజు డిస్కస్ చేయం. మనం కట్ ఆఫ్ అనేది ఎవరికి సార్? లాస్ట్ క్వాలిఫైయర్ కట్ ఆఫ్. కట్ ఆఫ్ మనకు సంబంధం లేదు సార్. వీఆర్ ఇన్ టు ఆన్ టాప్ లిస్ట్లో ఉండాలి, మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలి. సో 120 మార్క్స్లో ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే CBATకి కానీ, టైపింగ్ టెస్ట్ కానీ మీరు ఎలిజిబుల్. సో మీ ఫైనల్ మెరిట్ అనేది మీ CBT 2లో వచ్చిన మార్క్స్ మీదనే మీ యొక్క జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ సార్. సో ఈ వీడియోలో మనం CBT 1కు, CBT 2కు సిలబస్ ఏముంటుందో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఈ సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి సార్, సిలబస్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో RRB NTPC 2024 నోటిఫికేషన్ గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పి మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో అదేవిధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో కానీ సో మనం RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మనం ఫుల్ కోర్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం సార్. సో మనకు ఆల్రెడీ ఫ్రమ్ లాస్ట్ 6 months నుంచి మనం కోర్స్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ప్రిపేర్ అవుతున్నారో మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఫుల్ కోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సపరేట్ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సపరేట్ కోర్స్ కావాలన్నా కూడా ఆ కోర్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో మ్యాక్సిమం స్కోర్ అయినటువంటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మనకు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఎక్స్క్లూజివ్లీ కంప్లీట్ సిలబస్ మీద మనకు ఆల్రెడీ బుక్ ఉంది సార్. సో ఎవరికైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద ఎలాంటి డౌట్ ఉన్నా, ఈ సిలబస్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు బుక్ పర్చేజ్ చేస్తే మీకు ఈ సిలబస్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది సార్. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సార్, కంప్లీట్ సిలబస్తో పాటు ప్రతి టాపిక్ MCQస్కి ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో ఎవరైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి ల్యాక్ ఉన్నారో, అంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్, మాకు నాలెడ్జ్ లేదు, సో మీరు వెంటనే మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఈ బుక్ యొక్క లింక్ ఉంటుంది. ఈ బుక్ను పర్చేజ్ చేస్తే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని అసలు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అసలు సిలబస్ మనకు అర్థమవుతుందా కాదా అని మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఈ సిలబస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో చెప్పిన ప్రతి కామెంట్ రిప్లై ఇస్తాను సార్. మాకు బుక్ కావాలి సార్, మాకు కోర్స్ కావాలి అంటే మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సపరేట్ కోర్స్ కూడా ఉంది సార్. సో మీరు పర్చేజ్ చేస్తే సో ఈ బుక్ గురించి ఇన్ఫర్మేషన్తో పాటు మీకు కంప్లీట్ నాలెడ్జ్ కూడా వస్తుంది. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, RRB NTPC 2024 గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, సో మీకు జాబ్ ప్రొఫైల్ కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కింద కామెంట్ రూపంలో చేస్తే మేము ప్రతి వీడియో చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పండి, ప్రతి దానికి మేము రిప్లై ఇస్తూ అదేవిధంగా మన వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.